మనిషి రక్తం నుండి ఆహారాన్ని తయారు చేసేవాడు ఒకడైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేవాడు మరొకడు. ఇలాంటి ఇద్దరు క్యారెక్టర్స్ ఈ కథలో మనకు తగులుతారు. ఒక పెద్ద కొలాప్స్ జరిగి ప్రపంచమంతా ఎడారిగా మారిపోతుంది. చుట్టూ ఎటు చూసినా కూడా కనుచూపు మేర ఇసుక దిబ్బలు తప్ప నిలబడడానికి ఏ చెట్టు నీడా ఉండదు. అసలు చెట్లే ఉండవు. తాగడానికి చుక్క నీరు దొరకదు. వేటాడి తినాలన్న ఒక్క జంతువు కూడా బతికుండదు. అలాంటి ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక్క జంతువు మనిషి. ఇంతటి దారుణమైన ప్రపంచంలో కొంతమంది మాత్రమే జీవిస్తుంటారు. అక్కడక్కడా దొరుకుతున్న నీరు ఆహారం కోసం కొట్టుకుంటూ చంపుకుంటూ బలవంతులు మాత్రమే బతుకుంటారు. ఒక్క చెట్టు కూడా మొలవని ఎడారిలో బతుకున్న మనిషి శరీరాన్ని ఎరువులా వాడి వాడి శరీరాన్ని చీల్చుకుంటూ చెట్టును మొలిపిస్తారు. అసలు వాడెవడు? వాణ్ణెందుకు అలా చేశారు? అసలు వాణ్ణెవరు అలా చేశారు? అలాంటి జాలి దయా లేని పగా ప్రతీకారంతో రగిలే ప్రపంచంలో జరిగేదే మన కథ. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. కథ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కానీ ఈ మూవీని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేసేయండి. వీడియోని కంటిన్యూ చేస్తున్న మిగిలిన అందరికీ స్వాగతం సుస్వాగతం. గాయస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ చూసిన వాళ్ళకి కానీ అండ్ ఓల్డ్ మ్యాడ్ మ్యాక్స్ మూవీస్ చూసిన వాళ్ళకి కానీ ఈ ఫ్యూరియోసా మూవీలో ఉండే వరల్డ్ బిల్డింగ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అండ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఫస్ట్లో అంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఫ్యూరీ రోడ్ మూవీలో ఉన్న ఫ్యూరియోసా ఎవరు, ఆమె కథ ఏంటి, ఫ్యూరియోసా అమ్మని ఎవరు చంపారు, టోటల్గా ఫ్యూరియోసా బ్యాక్ స్టోరీ ఏంటనేదే ఈ మూవీ అంతా. సో ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ప్రపంచమంతా వేస్ట్ ల్యాండ్గా మారిపోయిన 45 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో ఫ్యూరియోసా కథ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియా అంతా పూర్తిగా ఎడారిగా ఉన్నా కూడా దాని మధ్య భాగంలో ఒక చిన్న గ్రీన్లాండ్ ఉంటుంది. ఆ గ్రీన్లాండ్లోనే ఫ్యూరియోసా, తన మదర్ అండ్ కొంతమంది ప్రజలు జీవిస్తుంటారు. వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క మెయిన్ రూల్ ఏంటంటే ఇలా ఒక పచ్చని సమృద్ధి గల ప్రదేశం ఉందని వేస్ట్ ల్యాండ్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా తెలియకూడదు. ఈ గ్రీన్లాండ్లో మంచినీరు ఆహారం దొరుకుతాయని గాని అసలు ఒక గ్రీన్లాండ్ అనేది ఉందని గాని బయట రాక్షసులకు తెలిస్తే అంతా నాశనం చేస్తారని వాళ్ళు రహస్యంగా జీవిస్తుంటారు. అయితే ఒకరోజు కొంతమంది రైడర్స్కి అనుకోకుండా ఈ పచ్చని ప్రదేశం కనిపిస్తుంది. వాళ్ళు లోపలికి వచ్చి ఒక గుర్రాన్ని ఆహారంగా చంపుతుంటారు. అదే సమయంలో అక్కడ తన చెల్లితో పండ్లు కోసుకుంటున్న ఫ్యూరియోసా వాళ్ళని గమనిస్తుంది. ఒకవేళ ఆ రైడర్స్ గనక ప్రాణాలతో బయటికెళ్తే ఈ గ్రీన్లాండ్ గురించి అందరికీ చెప్తారని ఫ్యూరియోసా రహస్యంగా వచ్చి వాళ్ళ బైక్స్ ఆయిల్ పైప్స్ని కట్ చేస్తుంటుంది. అయితే ఒక రైడర్ ఫ్యూరియోసాని పట్టేసుకుంటాడు. ఫ్యూరియోసా ఒక కత్తిని వాడి తొడ మీద గుచ్చి తప్పించుకుంటుంది అండ్ ఒక విజిల్ని వద్ది తన మదర్కి సిగ్నల్ ఇస్తుంది. విజిల్ సౌండ్ విన్న ఫ్యూరియోసా మదర్ మేరీ తన మనుషులతో అక్కడికి వస్తుంది. బట్ అప్పటికే ఆ రైడర్స్ ఫ్యూరియోసాని తమ లీడర్ అయిన డిమెంటస్కి గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకెళ్లిపోతారు. మేరీ వాళ్ళలో ఇద్దరిని చంపి తన కూతుర్ని తీసుకెళ్తున్న మిగిలిన ఇద్దరిని థండర్ బైక్ మీద చేస్ చేస్తుంది. అయితే ఫ్యూరియోసా తనని తీసుకెళ్తున్న వాడి బైక్ ఆయిల్ పైప్ని ముందే కొరికివేయడంతో ఆయిల్ అంతా లీక్ అయ్యి బైక్ ఒక చోట ఆగిపోతుంది. దీనికంతటికీ కారణం ఈ పిల్లే అని వాడు ఫ్యూరియోసాని కొట్టి ఆ తర్వాత ఆయిల్ ట్యాంక్ని మార్చుకుంటాడు. అసలు మమ్మల్ని ఫాలో అవుతుంది ఎవరు, మీ నాన్న అని విల్ ఫ్యూరియోసాని అడుగుతాడు. ఆ రైడర్స్లో రెండో వాడైన జాక్ విల్తో ఆ బైక్ మీద వచ్చేవాడికి ఈ పాప మాత్రమే కావాలి, సో మనం ఈ పాపని వదిలేసి వెళ్దామంటాడు. కానీ విల్ జాక్తో ఈ పాపని మనం గాని డిమెంటస్కి గిఫ్ట్గా ఇస్తే మనల్ని ఎవరూ తక్కువగా చూడరు, మనకి గౌరవం దక్కుతుందని చెప్తాడు. వాళ్ళలా మాట్లాడుకునే టైంలో ఫ్యూరియోసా అక్కడి నుంచి పారిపోతుంది. బట్ జాక్ అండ్ విల్ మళ్ళీ తనని పట్టేసుకుంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ డిమెంటస్ ప్లేస్కి రీచ్ అయిపోతారు. మనం వాడి నుంచి తప్పించుకున్నామని ఇద్దరు హ్యాపీగా అరుస్తుంటారు. కానీ మేరీ మాత్రం జాక్ని షూట్ చేసేస్తుంది. కానీ విల్ మాత్రం డిమెంటస్ ప్లేస్కి వచ్చేస్తాడు. అక్కడ బయటున్న కొంతమంది అసలు ఈ పాప నీకు ఎక్కడ దొరికిందని విల్ని అడగ్గా నేను ఈ పాపని ఒక గ్రీన్లాండ్లో చూశానని చెప్తాడు. ప్రపంచమే వేస్ట్లాండ్గా మారిపోయి ఉంటే ఈ గ్రీన్లాండ్ ఎక్కడ కనిపించిందా అని అసలు ఆ గ్రీన్లాండ్ ఎక్కడుందని విల్ని ఆత్రంగా అడుగుతారు. కానీ విల్ మాత్రం ఆ ప్లేస్ ఎక్కడుందనే విషయాన్ని నేను డిమెంటస్కి మాత్రమే చెప్తానని అంటాడు. ఇక ఆ గ్రీన్లాండ్ గురించి తెలిసిన రైడర్స్ అందరూ చనిపోతారు. విల్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో ఉంటాడు. ఫ్యూరియోసాని విల్ డిమెంటస్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఫ్యూరియోసా విల్ మెడని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. సో ఇంకా విల్ కూడా మాట్లాడలేడు. ఫ్యూరియోసా నోరు విప్పితే తప్ప ఇంకెవరికి గ్రీన్లాండ్ రూట్ తెలియదు. మేరీ డిమెంటస్ ప్లేస్ని అండ్ అక్కడున్న అతని సైన్యాన్ని చూసి పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లి ఫ్యూరియోసాని కాపాడాలని డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే ఫ్యూరియోసాని డిమెంటస్ దగ్గరికి తీసుకెళ్తారు. డిమెంటస్ దగ్గరున్న ఆర్గానిక్ మెకానిక్ ఫ్యూరియోసాని చెక్ చేసి తను చాలా హెల్దీగా ఉందని చెప్తాడు. అండ్ ఫ్యూరియోసాని గ్రీన్లాండ్ నుండి తెచ్చారని డిమెంటస్కి చెప్తారు. కానీ ఆ ప్లేస్ ఎక్కడుందో తెలిసిన రైడర్స్ అందరూ చనిపోతారు కదా, సో ఇక ఫ్యూరియోసా ద్వారానే ఆ ప్లేస్కి వెళ్ళగలరు. కానీ ఫ్యూరియోసా మాత్రం గ్రీన్లాండ్ గురించి అస్సలు నోరు విప్పదు. అప్పుడు డిమెంటస్ ఫ్యూరియోసాతో నువ్వు నాకేం చెప్పొద్దులే, ఈ నైట్కి బాగా రెస్ట్ తీసుకో, ఎలాగూ నిన్ను తెచ్చినప్పుడు బైక్ జాడలు పడ్డాయి కదా, ఆ రూట్లో మళ్ళీ నీ ఊరికి చేరుకుందామని అంటాడు. ఈ డిమెంటస్ ఒక క్రేజీ క్యారెక్టర్. మొత్తం రైడర్స్ సైన్యం అందరికీ ఇతనే లీడర్. ఇలాంటి ఒక వేస్ట్ ల్యాండ్లో బతకాలంటే ఖచ్చితంగా క్రూరంగానే ఉండాలి కదా, సో డిమెంటస్ కూడా అలానే ఉంటాడు.
ఈ వేస్ట్ ల్యాండ్లో జరిగిన గొడవల్లోనే డిమెంటస్ తన భార్యని కూతుర్ని కోల్పోతాడు. అన్నీ కోల్పోయిన డిమెంటస్ ఇలా క్రూరంగా మారిపోతాడు. కట్ చేస్తే సరిగ్గా కాసేపటికి ఇసుక తుఫాను మొదలవుతుంది. ఫ్యూరియోసాని డిమెంటస్ నుండి అతని సైన్యం నుండి కాపాడడానికి ఇదే సరైన సమయం అని మేరీ రహస్యంగా డిమెంటస్ స్థావరంలోకి చొరబడుతుంది. ఫ్యూరియోసాకి కాపలాగా ఉన్న వాళ్ళని చంపేసి ఫ్యూరియోసాని రక్షిస్తుంది. కానీ అక్కడే ఒక లేడీ కూడా ఉంటుంది. ఆమె తనని చంపొద్దని మేరీని బతిమలాడడంతో మేరీ ఆమెను ప్రాణాలతో వదిలేసి ఫ్యూరియోసాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఆ లేడీ మాత్రం వెళ్లి అందరికీ విషయం చెప్పేస్తుంది. ఇక వాళ్ళు బైక్ పై వెళ్తున్న మేరీని షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ బైక్ వెనుకున్న ఆయిల్ క్యాన్ కి తగిలి ఆయిల్ క్యాన్ బ్లాస్ట్ అయ్యి దానివల్ల మేరీకి వీపంతా గాలిపోయి గాయమవుతుంది. కానీ అప్పటికే డిమెంటస్ తన మనుషులతో మేరీ వైపే వస్తుంటాడు. సో మేరీ ఫాస్ట్ గా అక్కడి నుండి బైక్ మీద పారిపోతుంటది. కానీ ఇసుక తుఫాను వల్ల మేరీ వెళ్తున్న బైక్ జాడ వెంటనే మాయమైపోతుంది. బట్ డిమెంటస్ దగ్గరున్న డాగ్స్ వల్ల వాళ్ళు మేరీని ఫాలో అవుతుంటారు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద కొండ దగ్గర మేరీ బైక్ ఆపి ఫ్యూరియోసాతో ఈ విధంగా చెప్తుంది. నువ్వు వెళ్ళి ఏదైనా ఎత్తైన ప్రదేశంలో దాక్కుని ఉండు. 1 డేలో నేను తిరిగి రాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటది. మేరీ ఫ్యూరియోసాకి ఒక విత్తనాన్ని ఇచ్చి ఏం జరిగినా ఎంత కాలమైనా సరే నువ్వు తిరిగి గ్రీన్లాండ్కి రా, ఈ విత్తనాన్ని నాటు, గ్రీన్లాండ్ని ప్రొటెక్ట్ చెయ్యి అని మేరీ ఫ్యూరియోసా దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. ఈ ప్రామిస్ వల్లే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీలో ఫ్యూరియోసా ఇమ్మోర్టన్ జో వైఫ్స్తో గ్రీన్లాండ్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక ఫ్యూరియోసా ఒక్కతే బైక్ మీద ముందుకు వెళ్తుంటది. మేరీ కొండ దగ్గరే ఉండి వాళ్ళని ఫాలో అవుతూ వస్తున్న డిమెంటస్ మనుషుల్ని షూట్ చేస్తుంటది. గన్ ఫైరింగ్ సౌండ్ విని తన అమ్మకి ఏమైనా అయిందేమో అని ఫ్యూరియోసాకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తుంది. కానీ డిమెంటస్ మాత్రం మేరీని ఫ్యూరియోసాని బంధించేస్తాడు. ఆ గ్రీన్లాండ్ ఎక్కడుందో చెప్తే ప్రాణాలతో వదిలేస్తానని డిమెంటస్ మేరీని బాగా టార్చర్ చేస్తాడు. కానీ ఎంత టార్చర్ చేసినా సరే మేరీ గానీ ఫ్యూరియోసా గానీ గ్రీన్లాండ్ గురించి ఒక్క మొక్క కూడా చెప్పరు. ఇక డిమెంటస్ ఫ్యూరియోసా కళ్ళ ముందే మేరీని చంపేస్తాడు. తన కళ్ళ ముందే తన అమ్మని చంపిన డిమెంటస్ ని చంపేయాలని ఫ్యూరియోసా ఆ రోజు నుండి పగతో రగిలిపోతుంటుంది. ఏదో ఒక రోజు ఫ్యూరియోసా గ్రీన్లాండ్ గురించి చెప్తదని డిమెంటస్ ఫ్యూరియోసాని అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ డిమెంటస్ దగ్గరున్న ఆర్గానిక్ మెకానిక్ హెల్దీగా ఉన్న ఫ్యూరియోసా రక్తంతో డిమెంటస్ తినడానికి ఫుడ్ రెడీ చేస్తుంటాడు. ఫ్యూరియోసా తన లెఫ్ట్ హ్యాండ్ మీద గ్రీన్లాండ్కి వెళ్లే స్టార్ చాట్ ని గీసుకుంటది. ఆ చాట్ తనకు తప్ప ఇంకెవరికీ అర్థమవదు. డిమెంటస్ ఫ్యూరియోసా ఆడుకోవడానికి తన పాప బొమ్మని ఇస్తాడు. ఒకరోజు ఎడారిలో తన సైన్యంతో వెళ్తున్న డిమెంటస్ కి ఇమ్మోర్టల్ జో మనిషి ఒకడు కనిపిస్తాడు. అయితే వాడిని గ్రీన్లాండ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతారు. కానీ వాడికి వాళ్ళు ఏమడుగుతున్నారో అర్థం కాక ఇమ్మోర్టల్ జో ఉండే సిటడెల్ గురించి చెప్పి అక్కడ మంచినీళ్లు, ఆహారం సమృద్ధిగా ఉన్నాయని చెప్తాడు. ఇక డిమెంటస్ తన సైన్యంతో సిటడెల్ దగ్గరికి చేరుకుంటాడు. డిమెంటస్ ఇమ్మోర్టన్ జో మీద అటాక్ చేసి సిటడెల్ ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఇమ్మోర్టన్ జో మనుషులు పైన కొండల మీద నుండి అటాక్ చేస్తుంటారు. డిమెంటస్ మాత్రం కొండల కింద ఉంటాడు. సో ఆ యుద్ధంలో గెలవలేమని డిమెంటస్ కి అర్థమయ్యి తన మనుషులతో పారిపోతాడు. ఆ ఫైట్ లో ఫ్యూరియోసాని వాళ్ళు ఎత్తుకుపోతుంటే డిమెంటస్ మాత్రం ఫ్యూరియోసాని కాపాడి తనతో తెచ్చేసుకుంటాడు. ఆ తర్వాత డిమెంటస్ గ్యాస్ టౌన్ దగ్గరికి వస్తాడు. ఈ వేస్ట్ ల్యాండ్ లో నీరు, ఆహారంతో పాటు ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఇమ్మోర్టన్ జో నీరు, ఆహారం ఇచ్చి గ్యాస్ టౌన్ నుండి ఆయిల్ తెచ్చుకుంటుంటాడు. అది కనిపెట్టిన డిమెంటస్ గ్యాస్ టౌన్ మీద అటాక్ చేసి గ్యాస్ టౌన్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. కానీ అలా అటాక్ చేసే ప్లాన్ లో భాగంగా కొంతమంది ఆక్టోబస్ మనుషుల్ని చంపేస్తాడు. అప్పటి నుండి ఆక్టోబస్ డిమెంటస్ నుంచి వేరైపోయి సపరేట్ బ్యాచ్ గా తయారవుతారు. డిమెంటస్ గ్యాస్ టౌన్ గార్డియన్ యొక్క ఫింగర్ ని కట్ చేసి దాన్ని ఇమ్మోర్టన్ జోకి పంపిస్తాడు. అండ్ అలానే గ్యాస్ టౌన్ తన ఆధీనంలో ఉందని మనం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం, మీటింగ్ ఏర్పాటు చేయమని ఇమ్మోర్టన్ జోకి సందేశం పంపిస్తాడు. అసలు వాటి డిమాండ్స్ ఏంటో తెలుసుకోవాలని ఇమ్మోర్టన్ జో మీటింగ్ కి ఓకే చెప్తాడు. మీటింగ్ కి వచ్చిన డిమెంటస్ ఇమ్మోర్టన్ జోతో ఆయిల్ కోసం మీరు పంపిస్తున్న వాటర్ అండ్ ఫుడ్ ని రెట్టింపు పంపించండి, అప్పుడే ఆయిల్ మీకు ఇస్తాను, లేదంటే గ్యాస్ టౌన్ ని బ్లాస్ట్ చేసేస్తానని అంటాడు. ఆ వేస్ట్ ల్యాండ్ లో వాటర్ అండ్ ఫుడ్ తో పాటు ఆయిల్ కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా. డిమెంటస్ గాని గ్యాస్ టౌన్ ని పేల్చేస్తే దాన్ని మళ్లీ నిర్మించడానికి ఎన్నో తరాలు పడుతుందని ఇమ్మోర్టన్ జోకి తెలుసు. ఆ టైంలో ఇమ్మోర్టన్ జోకి డిమెంటస్ దగ్గర ఉన్న ఫ్యూరియోసా కనిపిస్తుంది. అండ్ అలానే ఆర్గానిక్ మెకానిక్ కూడా కనిపిస్తాడు. ఫ్యూరియోసాని ఆర్గానిక్ మెకానిక్ ని తనకిస్తే ఈ డీల్ ఓకే అని, వాళ్ళని గాని ఇవ్వకపోతే ఇక యుద్ధమే అని జో అనడంతో డిమెంటస్ వాళ్ళిద్దరిని ఇచ్చేసి గ్యాస్ టౌన్ కి వెళ్లిపోతాడు. అంత ఈజీగా ఏం ఫ్యూరియోసాని ఇవ్వడు. తను నా కూతురు నేనెందుకు ఇస్తానని కాస్త గొడవ చేస్తాడు. బట్ ఇంకా డీల్ కోసం ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఇమ్మోర్టన్ జో ఫ్యూరియోసాని తన వైఫ్స్ ఉండే ప్లేస్ లో పెడతాడు. అసలు ఫ్యూరియోసాని ఇమ్మోర్టన్ జో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫ్యూరియోసా మంచి ఏజ్ కి వచ్చిన తర్వాత హెల్దీ బేబీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుద్దని తీసుకుంటాడు. ఇమ్మోర్టన్ జోకి 2 కొడుకులు ఉంటారు. వాళ్ళలో చిన్న కొడుకు రెక్టస్ ఫ్యూరియోసా మీద కన్నేస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి రెక్టస్ ఫ్యూరియోసాని ఎత్తుకెళ్లి రేప్ చేయాలని చూస్తాడు. బట్ ఫ్యూరియోసా అతని నుంచి తప్పించుకుంటది. రెక్టస్ ఫ్యూరియోసాని పట్టుకోవాలని వెతుకుతాడు గాని తను కనిపించదు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఫ్యూరియోసా కొంచెం పెద్దదవుతుంది.
తనొక అమ్మాయి అనే విషయం ఎవరికీ తెలియనివ్వకుండా అబ్బాయిలా అందరితో కలిసి ఉంటుంది. ఒకవేళ తను మాట్లాడితే వాయిస్ వల్ల తను అమ్మాయి అని తెలుస్తుందని మూగదానిలా నటిస్తుంది. కొన్ని పనులు చేయడంలో ఫ్యూరియోసా చూపించిన ధైర్యం చూసి ఇమ్మోర్టన్ జో యొక్క పెద్ద కొడుకు ఫ్యూరియోసాని డాక్మెన్గా నియమిస్తాడు. కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఫ్యూరియోసా పెద్దదైపోతుంది. అక్కడున్న అందరూ కలిసి వేస్ట్‌ల్యాండ్‌లో దొరికిన వస్తువులతో ఒక స్ట్రాంగ్ వార్ రిగ్ని రెడీ చేస్తారు. ఆ వార్ రిగ్ని ప్రిటోరియన్ జాక్ హ్యాండిల్ చేస్తాడు. ఇతన్ని మనం పీజే అని పిలుద్దాం. ఒకరోజు పీజే తన టీంతో గ్యాస్ టౌన్కి ఆయిల్ కోసం వెళ్తుంటాడు. అయితే ఆక్టోబస్ తన మనుషులతో పీజే మీద వార్ రిగ్ మీద అటాక్ చేస్తారు. ఎందుకు అటాక్ చేస్తారో మనకు తెలిసిందే కదా. ఆ వార్ రిగ్లో ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ని గ్యాస్ టౌన్లో ఉన్న డిమెంటస్కి ఇచ్చి ఆయిల్ తీసుకురావాలని పీజే వెళ్తుంటాడు. అయితే ఆక్టోబస్కి పీజే టీంకి పెద్ద యుద్ధం జరుగుద్ది. ఆ జరిగిన యుద్ధంలో పీజే అండ్ ఫ్యూరియోసా తప్ప మిగిలిన అందరూ చనిపోతారు. పీజే వార్ రిగ్ని డ్రైవ్ చేస్తుంటే ఫ్యూరియోసా మిగిలిన ఆక్టోబస్ మనుషుల్ని చంపేస్తుంటది. ఈ ఫైట్లోనే ఫ్యూరియోసా ఒక అమ్మాయి అని పీజేకి తెలిసిపోతుంది. ఫ్యూరియోసా అండ్ పీజే కలిసి ఆక్టోబస్ని అతని మనుషులందరినీ చంపేస్తారు. తనకు అమ్మాయి అని పీజేకి తెలిసిపోతుంది కదా. సో ఫ్యూరియోసా పీజేకి గన్ పాయింట్ చేసి వార్ రిగ్ని ఆపమంటది. పీజే వార్ రిగ్ని ఆపేసిన తర్వాత పీజేని కిందికి తోసేసి ఫ్యూరియోసా ఆ వార్ రిగ్తో తన గ్రీన్లాండ్కి వెళ్లాలని అనుకుంటది. బట్ పీజే సడన్ బ్రేక్ వేసి ఫ్యూరియోసాని బయటకు తోసేసి గ్యాస్ టౌన్ వైపు వెళ్ళిపోతాడు. ఇక ఫ్యూరియోసా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళబోతుంటుంది. వెంటనే పీజే ఫ్యూరియోసా దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావో నాకు తెలియదు గానీ ప్రస్తుతం చుట్టూ ఎడారి తప్ప ఏమీ మిగల్లేదు. ఆక్టోబస్తో జరిగిన ఫైట్లో నా టీం అంతా చనిపోయారు. నువ్వు నాతో కలువు, నీ దగ్గర చాలా సత్తా ఉంది. మనం ఏదో ఒకరోజు ఈ రాక్షసుల నుంచి బయటపడగలిగితే నువ్వెక్కడికి వెళ్లాలనుకుంటున్నావో ఆ ప్లేస్కి చేరడానికి నేను నీకు హెల్ప్ చేస్తా. నీ గతం గురించి నేను ఒక్క ప్రశ్న కూడా వేయనని అంటాడు. ఇక అప్పటి నుంచి ఫ్యూరియోసా పీజేతో కలుస్తుంది. కానీ డిమెంటస్ని చంపాలనే పగని మాత్రం ఫ్యూరియోసా అసలు మర్చిపోదు. ఒకరోజు పీజే అండ్ ఫ్యూరియోసా బుల్లెట్ ఫామ్కి వెళ్తారు. వాళ్ళకి ఫుడ్ ఇచ్చి కొంత ఆయిల్ని, చాలా ఆయుధాలని తెచ్చుకుంటారు. బుల్లెట్ ఫామ్ లీడర్ పీజేతో ఆ డిమెంటస్ గ్యాస్ స్టవ్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు, వాడి వల్ల చాలా సమస్యలు వస్తాయి. సో ఒక యుద్ధ సమావేశం ఏర్పాటు చేయమని ఇమ్మోర్టన్ జోకి చెప్పమంటాడు. పీజే ఫ్యూరియోసా కోసం కూడా ఒక గన్ను తీసుకుని దాన్ని ఫ్యూరియోసాకి ఇచ్చి, ఇక నువ్వు ఫ్రీగా వెళ్ళిపో, నాకు 2 days టైం ఇవ్వు, నువ్వు వెళ్ళడానికి ఆహారం, బండి ఏర్పాటు చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు పీజే ఆయిల్ కోసం గ్యాస్ టౌన్కి వార్ రిగ్తో వస్తాడు. ఫ్యూరియోసా పెద్దదైపోవడం వల్ల డిమెంటస్ ఫ్యూరియోసాని చూసినా కూడా గుర్తుపట్టడు. అప్పుడు ఫ్యూరియోసా డిమెంటస్ని షూట్ చేయాలని అనుకుంటుంది. కానీ వెంటనే అప్పుడు పీజే వస్తాడు. డిమెంటస్ పీజేతో 3 days తర్వాత ఇమ్మోర్టన్ జోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయమను, మీరు పంపించే నీరు, ఆహారం మాకేం చాలట్లేదు, మా వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారని అంటాడు. ఆ టైంలో కొంతమంది డిమెంటస్ మనుషులు పీజే తెచ్చిన ఆహారం మీద, వార్ రిగ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక డిమెంటస్ పీజేతో, మీరు బతికుండాలంటే నా వెనక రండని ఆయిల్ని వార్ రిగ్లో నింపుకొనివ్వకుండానే గ్యాస్ టౌన్ నుండి బయటకు పంపిస్తాడు. డిమెంటస్ ఫుడ్ అంతా తీసుకుని ఆయిల్ ఇవ్వకుండా పంపాడని ఇమ్మోర్టన్ జోకి తెలుస్తుంది. అప్పుడు ఇమ్మోర్టన్ జో యొక్క పెద్ద కొడుకు, అసలు వాడిని ఇన్ని రోజులు మనం అనవసరంగా వదిలేసాం, ఇంకా వాడిని చంపేద్దామని అంటాడు. ఇమ్మోర్టన్ జో కూడా డిమెంటస్ని చంపాలని డిసైడ్ అవుతాడు. పీజే అండ్ ఫ్యూరియోసాతో రేపు తెల్లవారుజామున బుల్లెట్ ఫామ్కి వెళ్లి ఫుల్గా ఆయుధాలు తీసుకురండని చెప్తాడు. నెక్స్ట్ డే పీజే అండ్ ఫ్యూరియోసా బుల్లెట్ ఫామ్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి డిమెంటస్ డాగ్ కనిపించడంతో ఆల్రెడీ డిమెంటస్ బుల్లెట్ ఫామ్ని ఆక్రమించేశాడని వాళ్ళకి అర్థమై వాళ్ళ బండ్లన్నింటినీ ఫాస్ట్గా వెనక్కి తిప్పుతారు. ఫ్యూరియోసా కార్తో గేట్ బయటికి వచ్చేస్తుంది, కానీ పీజే వార్ రిగ్తో లోపలే ఉండిపోతాడు. ఇక డిమెంటస్ మనుషులకి పీజే టీంకి పెద్ద ఫైట్ జరుగుతుంది. అందరూ ఫైరింగ్ చేసుకుంటుంటారు. బుల్లెట్ ఫామ్ నుండి పీజేని త్వరగా బయటికి రమ్మని ఫ్యూరియోసా కార్ హార్న్ కొడుతుంటుంది. అయితే పీజే ఫ్యూరియోసాని వెళ్ళిపోమ్మని సిగ్నల్ ఇచ్చి వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తున్న డిమెంటస్ మనుషుల మీదకి వార్ రిగ్తో ఒక్కడే వెళ్తాడు. పీజేని అలా వదిలేయలేక ఫ్యూరియోసా కూడా బుల్లెట్ ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. ఒక ప్లేస్లో దాక్కుని డిమెంటస్ మనుషుల్ని అండ్ మెయిన్గా డిమెంటస్ని చంపాలని షూట్ చేస్తుంటది. అప్పుడు డిమెంటస్ ఒక హ్యాండ్ మిసైల్తో ఫ్యూరియోసా మీద అటాక్ చేస్తాడు, కానీ తను మాత్రం తప్పించుకుంటది. అప్పుడు పీజే వెంటనే వార్ రిగ్తో డిమెంటస్ నిలబడి ఉన్న పిల్లర్ని గుద్దుతాడు. అయితే డిమెంటస్ మనుషులు పీజే ఉన్న వార్ రిగ్ని ఒక క్రేన్ సహాయంతో లోయలోకి తోసేయబోతుంటారు. అప్పుడు వెంటనే ఫ్యూరియోసా బైక్ మీద వచ్చి ఒక తాడుని పీజేకి విసిరి అతన్ని కాపాడుతుంది. ఇక ఇద్దరు బుల్లెట్ ఫామ్ నుండి బయటకు వచ్చి గ్రీన్లాండ్ వైపు ఫాస్ట్గా వెళ్తుంటారు. అయితే డిమెంటస్ ఊరుకోడు కదా, బుల్లెట్ ఫామ్ గేట్ని తన మాన్స్టర్ వెహికల్తో బద్దలు కొట్టి మరీ ఫ్యూరియోసాని చేజ్ చేస్తాడు. ఒక పెద్ద చేజ్ జరిగిన తర్వాత డిమెంటస్ తన మాన్స్టర్ వెహికల్తో ఫ్యూరియోసా కార్ని గుద్దిస్తాడు. ఆ టైంలో ఫ్యూరియోసా లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా నలిగిపోతుంది. ఇక డిమెంటస్ పీజేని ఫ్యూరియోసాని బంధించి, ఎందుకు అంత ఆశగా పరిగెడుతున్నారు? ఈ ఎడారి ప్రపంచంలో మీకు నాకు ఏ ఆశ లేదు. గ్యాస్ స్టవ్ని నా ఆధీనంలో ఉంచుకున్నాను, ఇప్పుడు బుల్లెట్ ఫామ్ కూడా నాదైపోయింది. ఇక సిటడల్ మీద అటాక్ చేసి ఈ వేస్ట్ ల్యాండ్కి నేనే రాజవ్వాలని అనుకున్నా, కానీ బుల్లెట్ ఫామ్ని ఆక్రమించుకున్న ఫస్ట్ రోజే మీరు బుల్లెట్ ఫామ్ని నాశనం చేసేశారు. మీ వల్ల నా కళ మొత్తం పాడైపోయిందని పీజే మీద ఫ్యూరియోసా మీద కోపంతో రగిలిపోతాడు. పీజేని ఒక బైక్ వెనక కట్టేసి ఆ ఎడారిలో రౌండ్స్ వేపిస్తాడు. ఫ్యూరియోసాని క్రేన్కి వేలాడదీస్తాడు.
అది కూడా బాగా దెబ్బ తగిలిన లెఫ్ట్ హ్యాండ్కి తాడు కట్టి వేలాడదీస్తాడు. పీజేని ఎడారిలో లాగుతూ బైక్స్ అన్ని రౌండ్స్ వేస్తుంటాయి. అంతలా హింసించడంతో పీజే చనిపోతాడు. చాలాసేపు అయిన తర్వాత రౌండ్స్ వేస్తున్న బైకర్స్ని డిమెంటస్ ఆగమంటాడు. పీజే చనిపోయాడు కదా, ఇక ఫ్యూరియోసాని కూడా చంపేద్దామని డిమెంటస్ ఫ్యూరియోసాని వేలాడదీసిన క్రేన్ వైపు చూస్తే అక్కడ ఫ్యూరియోసా లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వేలాడుతుంటుంది. బైకర్స్ రౌండ్స్ వేస్తున్న సమయంలో ఫ్యూరియోసా తన హ్యాండ్ని కట్ చేసేసుకుని ఒక బైక్ మీద సిటడెల్ వైపు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే డిమెంటస్ తన సైన్యంతో ఫ్యూరియోసాని చంపడానికి తన వెనకే వెళ్తాడు. కానీ ఫ్యూరియోసా మాత్రం డిమెంటస్ నుండి తప్పించుకుని సిటడెల్ చేరుకుంటుంది. కట్ చేస్తే డిమెంటస్ తన మనుషులు ఆయుధాలతోటి సిటడెల్ మీద అటాక్ చేయడానికి వచ్చేస్తుంటాడు. ఫ్యూరియోసా ఇమ్మోర్టన్ జో దగ్గరికి వెళ్లి డిమెంటస్ అటాక్ చేయడానికి ఫుల్ ప్రిపేర్డ్గా వస్తున్నాడని చెప్తుంది. 40 రోజులు ఆ దారుణమైన ఎడారిలో డిమెంటస్ సైన్యానికి ఇమ్మోర్టన్ జో సైన్యానికి యుద్ధం జరుగుతుంది. ఎటు చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ యుద్ధంలో డిమెంటస్ ఓడిపోయి చివరిగా మిగిలిన తన 4-5 మనుషులతో పారిపోతుంటాడు. మరోవైపు ఫ్యూరియోసా తన విరిగిన చేతికి రోబోటిక్ హ్యాండ్ని అటాచ్ చేసుకుని రణరంగం దగ్గరికి వస్తుంది. పారిపోతున్న డిమెంటస్ ని చంపాలని రిక్టస్ అండ్ స్క్రోటస్ కార్ రెడీ చేపిస్తే ఫ్యూరియోసా ఆ కారు వేసుకుని డిమెంటస్ మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది. డిమెంటస్ వెనకే వెళ్తున్న వాళ్ళలో ఇద్దరిని ఫ్యూరియోసా షూట్ చేయడంతో తనని చంపడానికి ఎవరో వస్తున్నారని డిమెంటస్ కి అర్థమవుతుంది. డిమెంటస్ తన మిగిలిన మనుషులతో తలా ఒక దిక్కు వైపు స్ప్లిట్ అవుదామని చెప్తాడు. ఫ్యూరియోసా వచ్చేసరికి డిమెంటస్ ఒకవైపు, మిగిలిన అతని మనుషుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తుంటారు. కానీ డిమెంటస్ వెహికల్ ఒక రథంలా ఉంటుంది. వెళ్తున్న వాహనాల్లో ఒకదాని వెనక చాలా దుమ్ము లేస్తుండడంతో అది ఖచ్చితంగా డిమెంటస్సే అని కనిపెట్టి ఫ్యూరియోసా ఫాస్ట్గా వెళ్లి డిమెంటస్ని గుద్దేస్తుంది. కానీ అది డిమెంటస్ కాదు. డిమెంటస్ తెలివిగా తన వెహికల్ని వేరే వాడికి ఇచ్చి వెళ్తాడు. చివరిగా ఇంకా 2 బైకర్స్ మాత్రమే మిగిలి ఉంటారు. ఒక బైక్ మీద వెళ్తున్న వాడిని వేరే బైకర్ గ్యాంగ్ చంపేస్తారు. సో మిగిలిన లాస్ట్ బైక్ మీద వెళ్తున్నది డిమెంటస్సే అని ఫ్యూరియోసాకి కన్ఫర్మ్ అవుతుంది. డిమెంటస్ తప్పించుకుని వెళ్తుంటే ఇసుక తుఫాన్ రావడంతో డిమెంటస్ బైక్ ని అడ్డంగా పెట్టుకుని ఇసుక తుఫాన్ నుండి తప్పించుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డిమెంటస్ కి మెలకువ వచ్చి వాటర్ తాగుదామని చూస్తే బాటిల్లో వాటర్ ఉండవు అండ్ బాటిల్ కి హోల్ కూడా ఉంటుంది. సో తనని తరుముతున్న వ్యక్తి తనని కనిపెట్టేశాడని డిమెంటస్ కి అర్థమవుతుంది. అప్పుడే ఫ్యూరియోసా అక్కడికి వస్తుంది. అప్పుడు డిమెంటస్ ఫ్యూరియోసాతో, నువ్వు నన్ను రాత్రే చంపేసి ఉండొచ్చు, కానీ చంపకుండా ఉన్నావంటే నా దగ్గర నుండి నీకేదో కావాలి, అదేంటని అడుగుతాడు. ఫ్యూరియోసా మాత్రం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. డిమెంటస్ ఫ్యూరియోసాని షూట్ చేయాలని చూస్తాడు కానీ గన్లో బుల్లెట్స్ ఉండవు. ఇక డిమెంటస్ ఫ్యూరియోసా నుండి తప్పించుకోవడానికి ఎడారిలో పరిగెడుతుంటాడు. అతని వెనకే ఫ్యూరియోసా కారులో చిన్నగా ఫాలో అవుతుంటుంది. డిమెంటస్ మాత్రం ఎంత దూరం అని పరిగెడతాడు. కొంత దూరం వెళ్ళగానే నా ఒంట్లో శక్తి లేదు, నేను లొంగిపోతున్నానని నేల మీద పడుకుంటాడు. ఫ్యూరియోసా డిమెంటస్ దగ్గరికి వెళ్ళి, నేనెవరో నీకు గుర్తున్నానా? 15 ఏళ్ల క్రితం ఒక ఆవిడ ఉండేది, తనైనా నీకు గుర్తుందా అని అడుగుద్ది. కానీ డిమెంటస్ ఎంతో మందిని క్రూరంగా చంపేసుంటాడు కదా, ఎవరి గురించి అడుగుతుందో డిమెంటస్కి ఏం అర్థమవుతో. ఫ్యూరియోసా డిమెంటస్ని చైన్స్తో కట్టేసి బాగా కొడుతుంది. నువ్వు మా అమ్మని చంపేశావు, నా అందమైన బాల్యాన్ని లాక్కున్నావు, అవన్నీ నాకు కావాలని అరుస్తూ కోపంతో డిమెంటస్ని కొడుతుంటది. అప్పుడు డిమెంటస్ కూడా ఫ్యూరియోసాతో, నాకు కూడా ఎన్నో కావాలి, నా అందమైన కుటుంబాన్ని, నా భార్యని క్రూరంగా లాకెళ్లి చంపారు, వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు చనిపోయినప్పటి నుండి నా కళ్ళకి ప్రతీకారం మాత్రమే కనిపించింది, దానికోసమే నేను ఇప్పటి వరకు బతుకుతున్నానని అంటాడు. కానీ ఫ్యూరియోసా మాత్రం పిచ్చి పిచ్చిగా డిమెంటస్ని కొడుతుంటది. అప్పుడు డిమెంటస్, నన్ను ఒక్కసారిగా నువ్వు చంపలేకపోతే నెమ్మదిగా అయినా నన్ను చంపేసేయ్, అంతేగాని నా దగ్గర నుంచి మీ అమ్మని చంపినందుకు పశ్చాత్తాపాన్ని కోరుకుంటే మాత్రం అది నీకు ఎప్పటికీ దక్కదని చావు చివరి అంచుల్లో కూడా తన క్రూరత్వాన్ని వదలడు. ఆ టైంలో ఫ్యూరియోసా డిమెంటస్ దగ్గరున్న టెడ్డీ బేర్ని తీసుకుంటది. అప్పుడు డిమెంటస్కి అర్థమవుతుంది ఇమ్మోర్టన్ జో దగ్గర తను వదిలేసిన పాప ఫ్యూరియోసానే అని. ఒకే ఒక్క క్షణంలో ఒక్క బుల్లెట్తో డిమెంటస్ని చంపితే సరిపోదని ఫ్యూరియోసా డిసైడ్ అయ్యి తన కారు వెనక డిమెంటస్ని కట్టేసి సిటడెల్కి లాక్కెళ్తుంది. డిమెంటస్ మీద తన పగ తీర్చుకోవడానికి ఫ్యూరియోసా ఏం చేస్తుందంటే, సిటడెల్లోని హైడ్రోఫోనిక్ తోటలో డిమెంటస్ని ఇదిగో ఇలా పాతిపెట్టి అతని శరీరం నుండి ఒక చెట్టు మొలిసేలా చేస్తుంది. ఫ్యూరియోసా డిమెంటస్ని చంపదు. డిమెంటస్ బతికుండగానే అతని శరీరం నుండి మొక్క మొలిసేలా చేసి, బ్రతికుండగానే అతని శరీరాన్ని పురుగులు తినేలా చేస్తూ ఫ్యూరియోసా అతన్ని శిక్షిస్తుంది. మొదట్లో ఫ్యూరియోసా మదర్ ఫ్యూరియోసాకు ఒక విత్తనం నాటమని ఇస్తుంది కదా, ఆ విత్తనాన్ని డిమెంటస్ మీద చెట్టుగా మొలిచేలా చేస్తుంది. ఇది ఫ్యూరియోసా యొక్క బ్యాక్ స్టోరీ. ఈ కథ అంతా జరిగిన తర్వాతనే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ స్టోరీ జరుగుతుంది. మీరు ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో వల్ల ఎంటర్టైన్ అయ్యారని నేను ఫీల్ అవుతున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.